స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన గీతం వందే మాతరం అని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చీపురుపల్లి 3 రోడ్ల కోడెల వద్ద పోలీసులు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ వందే మాతరం అనే మాట భారతీయుల్లో ఉద్యమ స్ఫూర్తిని తీసుకువచ్చిందన్నారు. అదే స్ఫూర్తిని నేటి తరంలో నింపాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావు, చీపురుపల్లి ఎస్ఐ దామోదర్, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు, గుర్ల ఎస్ఐ పిసిని నారాయణరావు, బుదరేవలస ఎస్ఐ లోకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ ట్రాఫిక్కి గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరూ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయండి, రిలీజ్ చేసేయండి. ఇంకా అందరికీ నమస్కారం. మనకి ఈ వందే మాతరం గీతం ఆవిర్భవించి ఇప్పటికీ 150 సంవత్సరాలు అయింది. బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో దీన్ని రచిస్తే దీనికి ఈ రాగం, ఈ స్వరకల్పన చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది ఆనందమఠ్ అనే నవల్లో ఇది బంకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రాయడం జరిగింది. ఆనందమఠ్ నవల ఏంటంటే ఒక సన్యాసి ఆ సిపాయిలకి తిరుగుబాటు ఏ విధంగా చేశాడు, స్వాతంత్రోద్యమాన్ని ఏ విధంగా నడిపించాడని ఇతివృత్తంలో అది కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కువగా ఇందులో సాంస్క్రిట్ పదాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పుడు ఈ బహిరంగంగా స్టూడెంట్స్ అలాగే మా పోలీసులు మిగతా అందరి సహకారంతో ప్రజల్లో ఒక స్ఫూర్తిని రగిలించాలని ఇప్పుడు వందే మాతరం గీతాన్ని ఇప్పుడు ఆలపించడం జరిగింది. ఈ వందే మాతరం గీతం చరిత్ర చూస్తే మనకి చాలా చాలా స్ఫూర్తి ఇస్తుంది. మనకి ఎన్ని ఉద్యమాలు చేసినా, బ్రిటిష్ వాళ్ళు ఎన్ని మనల్ని లాఠీ చార్జ్ చేసినా, కొట్టినా, జైల్లో పెట్టినా వందే మాతరం అని ఒక నినదిస్తే చాలు వాళ్ళ మీద మనం గెలుపు సాధించినట్లుగా ఫీల్ అయ్యేవారు భారతీయులు. ఈవెన్ తుపాకీలతో కాల్చినప్పుడు కూడా వందే మాతరం అని అంటూనే మన చాలా మంది స్వాతంత్ర సమరయోధులు చనిపోవడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఇంకా రగిలించి ఇప్పుడు ప్రజల్లో కూడా ఈ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మేమందరం ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యి బహిరంగంగా వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి.